నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఆటలు ఆడుతున్నప్పుడో లేకపోతే తూలు పడిపోయినప్పుడో ఏదో ఒక సందర్భంలో మనకి నీకి గాయాలవుతూ ఉంటాయి. చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నీ ప్లేస్లో ఉన్నటువంటి లిగమెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దాని సిమ్టమ్స్ని బట్టి కూడా కనుక్కోవడం కొంతమందికి అవేర్నెస్ ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కొంతమందికి తెలియదు, అలానే వదిలిపెడుతూ ఉంటారు. దానివల్ల కంప్లీట్గా నీ అంతా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ లిగమెంట్స్ యొక్క రోల్ ఏంటి మన శరీరంలో? ఈ లిగమెంట్స్ ఎన్ని ఉంటాయి? సో లిగమెంట్ టేర్ అయితే అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉంటాయి? ఈ విషయాలన్నింటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెటిక్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఈ లిగమెంట్స్ రోల్ ఏంటి? అసలు ఏ పార్ట్లోనే ఆ లిగమెంట్స్ అనేది ఉంటాయి? కేవలం మోకాలనే కాకుండా అసలు ఏ పార్ట్స్కి లిగమెంట్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి? అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి లిగమెంట్స్ అంటే ఏంటివి అని. లిగమెంట్స్ ఉంటాయి, మసిల్స్ ఉంటాయి. లిగమెంట్ అంటే ఏంటిదంటే ఒక బోన్ టు బోన్ జాయిన్ చేసేదాన్ని లిగమెంట్ అంటాము. జనరల్లీ బోన్ ఎండ్స్ను జాయిన్ చేస్తూ లిగమెంట్స్ ఆ జాయింట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ లిగమెంట్స్ హెల్దీగానే ఉంటేనే జాయింట్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా టెండాన్స్ అంటాం. టెండాన్స్ ఏంటిదంటే మసిల్ ఎండ్లో స్ట్రక్చర్ లిగమెంట్ లాగానే ఉంటుంది, బోన్కి అటాచ్ చేస్తుంటుంది. అయితే ఈ టెండాన్ ఏం చేస్తుందంటే జాయింట్ మూవ్ చేస్తూ ఉంటుంది. సో ఈ టెండాన్స్ అరౌండ్ ది జాయింట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే హెల్దీ జాయింట్స్ కొరకు. కానీ లిగమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి జాయింట్ పొజిషన్లో పెట్టేటివన్నీ లిగమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యి ఇంజురీ వల్ల కానీ సమ్టైమ్స్ డీజనరేట్ వేర్ అండ్ టెర్ వల్ల కూడా డ్యామేజ్ కావడానికి ఉంటుంది. అప్పుడు జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే జాయింట్ సబ్లక్సేట్ అంటే బయటికి రావడము, డిస్లొకేట్ కావడము పాసిబిలిటీ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం నీ లిగమెంట్స్ గురించి చాలా వింటూ ఉంటాం, ఎందుకంటే ఎక్కువ వింటూ ఉంటాం. ఎందుకంటే నీ లిగమెంట్సే వెరీ కామన్లీ ఇంజూర్డ్ లిగమెంట్స్. స్పోర్ట్స్లో కానీ ఫుట్బాల్, రగ్బీ, క్రికెట్, టెన్నిస్ అన్ని స్పోర్ట్స్లో. కానీ ఇండియాలో ఎలా అంటే ఈక్వలెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఈజ్ టూ వీలర్స్. టూ వీలర్ బైక్ యాక్సిడెంట్స్లో ఈ నీ లిగమెంట్స్ చాలా కామన్గా ఇంజూర్ అవుతుంటాయి. ఎందుకంటే బైక్ నుంచి కింద పడిపోయినప్పుడు ఫీట్ ఏమవుతాయంటే బైక్లో విరుక్కొని నీ జాయింట్ రొటేట్ అవుతుంది. దాట్స్ అ మెకానిజం ఆఫ్ ఇంజరీ సిమిలర్ టు ఫుట్బాల్. ఫుట్బాలర్స్ కూడా కింద పడినప్పుడు రొటేట్ కావడం వల్ల ఏమవుతుందంటే నీ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఈ నీలో మెయిన్లీ 4 లిగమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏసీఎల్ అంటాం, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లిగమెంట్. పీసీఎల్ అంటాం, అంటే బ్యాక్లో ఉండేదాన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. ఆ విధంగా సైడ్లో ఉన్న లిగమెంట్స్ను కొలేటరల్ లిగమెంట్స్ అంటాము. ఇన్నర్ సైడ్ ఉన్నదాన్ని మీడియల్, అవుటర్ సైడ్ ఉన్న లేటరల్ కొలేటరల్ లిగమెంట్స్ అంటాము. సో కామన్లీ ఇంజూర్డ్ లిగమెంట్ ఈజ్ ఏసీఎల్ లిగమెంట్. ఈ ఎనీ ఆఫ్ దీస్ లిగమెంట్స్ ఇంజురీ అయినప్పుడు మనం ఇమీడియట్గా డయాగ్నోసిస్ చేసి వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ జాయింట్ ప్రిజర్వ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ జాయింట్ ప్రొటెక్షన్ అబ్నార్మల్ మొబిలిటీ రావడం వల్ల జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే మీరు చెప్పిన దాంట్లో ఈ లిగమెంట్స్ 4 లిగమెంట్స్లో కూడా మీరు చెప్పిన దాంట్లో ఏసీఎల్ లిగమెంట్ టేర్ ఎక్కువగా మనం వింటున్నటువంటి పదం అనమాట. ఎందుకనని ఏసీఎల్ లిగమెంట్ టేర్ ఎక్కువ అవుతూ ఉంటుంది? మనం డేట్ అంటే 70% ఆఫ్ ది స్టెబిలిటీ ఏసీఎల్ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ మెకానిజం ఇంజరీ ఫస్ట్ ఏసీఎల్ పైన పడుతుంటుంది. అందుకని ఏసీఎల్ ఈజ్ కామనెస్ట్ ఇంజురీ. దాని లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దాని బయోమెకానిక్స్ వల్ల ఏమవుతుందంటే ఏసీఎల్ ఈజ్ ప్రోన్ ఫర్ మోర్ ఇంజురీస్. ఫుట్బాల్, స్పోర్ట్స్లో కానీ టూ వీలర్స్లో ఏసీఎల్, కానీ అదర్ లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఇంజురీ అవుతుంది, స్వెల్లింగ్, పెయిన్, నడవలేకపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏమి కనిపించదు లిగమెంట్ ఇంజరీ. అంటే బోన్ ఫ్రాక్చర్ అయితేనే మనం ఎక్స్రేలో తెలుసుకుంటాము. కానీ ఈ లిగమెంట్స్ డ్యామేజ్ ఉండడం వల్ల మనకు ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది. సో ఎక్స్రే నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదని పంపించేస్తారు. ఏమవుతుంది, కొంతవరకు పెయిన్ స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, కానీ కంటిన్యూ డిసబిలిటీ ఉంటుంది. మెయిన్లీ లిగమెంట్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే గివింగ్ వే సెన్సేషన్ అంటాం. అంటే నడుస్తూ నడుస్తూ కింద పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. స్పెషల్లీ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. ఏసీఎల్ అనేది క్లాసికల్ సిమ్టమ్ ఏంటిదంటే మెట్లు దిగుతున్నప్పుడు నీ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. మనం మెట్లు దిగినప్పుడు ఒకవేళ ముందు డ్యామేజ్ అయిన నీ ముందు పెడితే
ఇన్స్టెబిలిటీ అంటే కింద పడిపోతుంటారు ఓసారి. అది క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఏసీఎల్ లిగమెంట్ ఇంజరీ. సో దీంట్లో సిమ్టమ్స్లో భాగంగా ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, లైక్ పెయిన్ అండ్ పెయిన్ తక్కువ ఉంటుంది. లిగమెంట్ ఇంజరీస్లో జనరల్లీ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో పార్షియల్గా లిగమెంటైర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు? సో కంప్లీట్గా అంటే పైన ఉన్నటువంటి బోన్ని కింద ఉన్నటువంటి బోన్ని రెండింటిని కలిపి పట్టి ఉంచేది ఈ లిగమెంట్స్ కాబట్టి అది కంప్లీట్గా లిగమెంట్ పోతే ఏం చేస్తారు? మీరు అన్నట్టు పార్షియల్ టేర్ అంటే స్ప్రెయిన్ అంటాం. ఒకవేళ పార్షియల్ టేర్ అంటే ఫ్యూ ఫైబర్సే టేర్ అయినాయి, మెజారిటీ లిగమెంట్ ఇంటాక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్, కొంచెము ఫిజియోథెరపీ, ఇనిషియల్గా పెయిన్ మేనేజ్మెంట్, ఐస్ పెట్టడము, ప్రెషర్ బ్యాండేజ్ పెట్టడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత ఫాలోడ్ ఫిజియోథెరపీ చేయడం వల్ల కంప్లీట్ రికవర్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్గా కట్ అయిందంటే లిగమెంట్ టేర్ కంప్లీట్ అయింది. లిగమెంట్ టేర్ అయినప్పుడు ఏంటంటే దాన్ని ఏసీఎల్ అయితే ఎండ్ టు ఎండ్ సూచర్ చేయలేము, ఎందుకంటే అది కంప్లీట్గా ష్రెడ్ అయిపోతుంది. టేర్ అయిందంటే పీసెస్ అయిపోతుంది, దాన్ని కుట్టు పెట్టలేము. అందుకని జనరల్లీ ఏసీఎల్ ఎలా ఉంటుందంటే దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే మనకు స్పేర్ లిగమెంట్ ఉంటుంది, హామ్స్ట్రింగ్ లిగమెంట్స్ అని స్పేర్ లిగమెంట్స్ ఉంటాయి, పెరోనియస్ అనేది యాంకుల్లో లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయొచ్చు, దాన్ని ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ ఏమొచ్చాయి ఇప్పుడు ఏసీఎల్ టెక్నిక్ ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ టెక్నిక్ చేసేవాళ్ళం, అంటే ఓపెన్ ఆపరేషన్ చేసేసి ఏసీఎల్ లిగమెంట్ని అమర్చేవాళ్ళము. అంటే థై బోన్కు లెగ్ బోన్కు స్క్రూస్తో అటాచ్ చేసేవాళ్ళము విత్ ఇన్ ద జాయింట్ లోపల నుంచి. తర్వాత ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసేవాళ్ళం, చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. దట్స్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్. అంటే ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ చేస్తూ టన్నల్స్ చేస్తాం, బోన్లో టన్నల్స్ పెట్టి ఇక్కడున్న లిగమెంట్ని తీసుకెళ్ళి బోన్ టన్నల్లో పెట్టి బటన్ కానీ స్క్రూ కానీ దాంతో ఫిక్స్ చేస్తాం. అది జనరల్లీ 6 weeks బ్రేస్ పెట్టి 6 weeksలో అది ఇంటిగ్రేట్ అవుతుంది, 6 monthsలో నార్మల్ లిగమెంట్గా తయారవుతుంది. ఇప్పుడు రీసెంట్లీ ఇంకో టెక్నాలజీ ఏంటంటే ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ వచ్చింది. అంటే బయట నుంచి, ఇంతకుముందు బయట నుంచి టన్నల్ చేసేవాళ్ళము, అది లేకుండానే స్పెషల్ ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల ఆర్థ్రోస్కోపిక్ అంటే కీహోల్ సర్జరీ చేస్తూ లోపల నుంచే నీ జాయింట్ లోపల నుంచే బోత్ సైడ్స్ స్పెషల్ డ్రిల్ ఉంటుంది, డ్రిల్తో హోల్డ్ చేసి లిగమెంట్ని మొత్తము జాయింట్లో అంటే ఇది మన టెండన్ లోపల పెట్టేసి లోపల నుంచే బటన్స్తో, స్క్రూస్ లేకుండా బోత్ సైడ్స్ బటన్తో పెట్టి దాన్ని ఫిక్స్ చేస్తాము. దాన్ని ఆల్ ఇన్సైడ్ టెక్నాలజీ అంటాము. అది ఎందుకంటే దానివల్ల మనము అమర్చే ఈ లిగమెంట్ను డయామీటర్ ఎక్కువ చేయగలుగుతాము, ప్రిసైజ్ లెంత్ ఉంటుంది, ఫిక్సేషన్ బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రీహాబిలిటేషన్ తొందరగా అవుతుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఎందుకంటే బోన్ డ్రిల్లింగ్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా రీహాబిలిటేట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ మధ్యకాలంలో వింటున్నాం సార్, జాయింట్ ప్రిజర్వేషన్ అని వింటున్నాము. ఏంటి దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఏం చేస్తారు అందులో? జాయింట్ ప్రిజర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రిజర్వేషన్ అనేది చాలా వింటున్నాం, ప్రిజర్వేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ యాన్సిస్ట్రల్ బిల్డింగ్ లైక్ తాజ్మహల్, చార్మినార్, ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా ప్రిజర్వ్ చేయవలసి ఉంటుంది, దానికి అప్రోప్రియేట్ ప్రికాషన్స్, రైట్ టెంపరేచర్, రైట్ ప్లేస్, రైట్ తడి కాకుండా చేయడం ప్రిజర్వేషన్. అదేవిధంగా జాయింట్ ప్రిజర్వేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే టీమ్ వర్క్ కాన్సెప్ట్ వల్ల జాయింట్ ప్రిజర్వేషన్ రీసెంట్లీ అపోలో లాంచ్ చేసింది నేషన్ వైడ్ జాయింట్ ప్రిజర్వేషన్. జాయింట్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ ప్రివెంటివ్ మెజర్స్ వల్ల వాటిని రెగ్యులర్ చెకప్ చేస్తూ అవి హెల్దీగా ఉన్నావా లేవా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆ చిన్న చిన్న బిగినింగ్లనే వాళ్ళని అప్రాపరేట్ కేర్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ చాలా రోజుల వరకు పనిచేస్తూ ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ అవసరం ఉండకపోవచ్చు, అవసరం ఉన్న లేట్ స్టేజెస్లో అవసరం ఉంటట్టు ఈ జాయింట్ ప్రిజర్వేషన్ అనేది చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ లిగమెంట్ హెయిర్ అసలు ఎందుకు అవుతూ ఉంటుంది అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.